అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని 9వ ఎపిసోడ్లోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నిన్న 8వ ఎపిసోడ్లో అంజనాదేవి చేసినటువంటి తపస్సు, 3 ఋతువుల యొక్క వర్ణన, అంజనాదేవి గర్భాన్ని ధరించటం మొదలైనటువంటి విశేషాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. నిన్న మనం ముగించేటప్పుడు తాను గర్భవతినైనాను అనేటువంటి సంకేతాలు చూసి ఆనందపడవలసినటువంటి అంజనాదేవి విపరీతంగా దుఃఖించింది. ఎందుకని? ఆమెకు భయము ఆశ్చర్యము రెండూ కలిగినాయి. పతి యొక్క సంగమం లేదు, తపస్సులో ఉన్నాను, అటువంటి నాకు ఈ గర్భం ఎలా వచ్చింది? నన్ను కన్నటువంటి వాళ్ళు ఈ విషయం తెలిస్తే నన్ను గురించి ఏమనుకుంటారు? ఎదుటి వారి ముందు ఎన్ని అబద్ధాలైనా ఆడచ్చు, కానీ మనస్సు ఎరగనటువంటి అబద్ధం, శరీరం ఎరగనటువంటి శివము ఉంటుందా? శివము అంటే శుభం అని. మనస్సుకు తెలియకుండా ఎవరు అబద్ధం ఆడలేరుగా. శరీరం ఎరగనటువంటి శుభం ఉండదుగా. ఏదైనా ఒక శుభం జరిగితే మన శరీరానికి ముందు తెలుస్తుందిగా. తాళి కట్టిన భర్తకు తప్ప మరెవ్వరికి అనుమానం వచ్చినా కొంతవరకు ఎట్లాగొట్లా నివృత్తి చేసే మార్గం ఆలోచించచ్చేమో, కానీ తాళి కట్టిన భర్తకు గనక అనుమానం వచ్చిందా, ఈ విషయంలో నా తప్పు ఏమీ లేదని ఏ విధంగా ఒప్పించాలి భర్తని అని పరితాపపారంతో కుంగిపోతూ ఉన్న సమయంలో ఆకాశంలో సరస్వతీదేవి అశరీరవాణి రూపంలో పలికింది. ఓ బాలామణి, నువ్వు ఏమాత్రం చింతించొద్దు. పూర్వం మర్కట రూపంలో శివపార్వతులు ఒక అడవిలో క్రీడించినటువంటి వేళ ఆ రుద్రుడి యొక్క తేజాన్ని భరింపలేనటువంటి పార్వతీదేవి అశక్తురాలైనటువంటి కారణంగా ఆ శివ వీర్యాన్ని మొదట భూమి యందు, ఆ తర్వాత అగ్ని యందు, ఆ తర్వాత వాయువునందు నిక్షిప్తం చేయడం జరిగింది. ఆ వాయుదేవుడు దగ్గర ఉన్నటువంటి శివ వీర్యాన్ని, ఆ తేజో ఫలాన్ని
ఆ వాయుదేవుడు నీ గర్భంలో స్థిరీకరించాడు. శివుడే ప్రత్యక్షంగా నీ గర్భంలో నుంచి ఉదయించిపోతున్నాడమ్మా. పుట్టబోయే శిశువు సామాన్యుడు కాదు తల్లి. ఆర్యుల చేత సంభావింపబడేటటువంటి దివ్య కీర్తిమంతుడు. సకల దేవతా కోటి కిరీట మాణిక్య కాంతి పుంజ శోభామూర్తి అవుతాడు. శ్రీరామచంద్రుడి యొక్క పాద సేవానురక్తి కలిగినటువంటి గొప్ప పుత్రుడు అవుతాడమ్మా నీకు అని అశరీరవాణి చెప్పగానే వాయుదేవుడు కూడా అదే విషయాన్ని ప్రమాణీకరించి దాన్ని ధృవీకరించి నీ భర్తకి యథాతథంగా ఈ విషయం అంతా చెప్పు, నీ శీలం కళంకితం కాకుండా నేను వరమిస్తున్నాను అని అశరీరవాణి అదృశ్యమైపోయింది. వాయుదేవుడు కూడా అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత అంజనాదేవి తన భర్త దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి సంతానము లేదు అనేటువంటి చింత తీరింది అనేటువంటి సంతోషంతో ఆ దంపతులు వేడుకలో మునిగిపోయారు. సాక్షాత్తు శివవీర్య సంభూతుడైనటువంటి పుత్రుడు పుట్టబోతున్నాడు అని వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. ఆ అంజనాదేవి ఆ రుద్రుడి యొక్క దివ్య తేజాన్ని 12 నెలలు గర్భంలో ధరించింది. సూర్యుడు మొదలైనటువంటి నవగ్రహాలు శుభస్థానంలో ఉన్నటువంటి సమయంలో, త్రిలోక పావనమైనటువంటి శుభ తరుణంలో త్రిలోక పావనుడైనటువంటి కొడుకును కన్నది అంజనాదేవి. ఆ కుమారుడు పుట్టినటువంటి సమయంలో ఆకాశం నిర్మలంగా ప్రకాశించింది. దిక్కులన్నీ వెన్నెల వికాసంతో మెరిసిపోయినాయి. బ్రహ్మదేవుడు వాహనమైనటువంటి రాజహంస చక్కటి కలకూజితం చేసింది. వైకుంఠంలో గరుత్మంతుడు తన వేదమయమైనటువంటి రెక్కలను విప్పి ఆనందంగా నాట్యం చేశాడు. కైలాసంలో ఉండే నందీశ్వరుడు రంకె వేశాడు. ఇంద్రుడి యొక్క వాహనమైన ఐరావతం ఆకాశగంగలో జల్లులాడింది. కుమారస్వామి వాహనమైనటువంటి నెమలి అద్భుతంగా పురివిప్పి నాట్యం చేసింది. ఋతువు కానటువంటి సమయంలో అడవిలో ఉన్నటువంటి చెట్లన్నీ పుష్పించి అద్భుతమైనటువంటి పరిమళాన్ని వెదజల్లాయి. భూదేవి పులకాంకితమైంది. దానివల్ల భూమి మీద పంటలన్నీ అద్భుతంగా పండినాయి. వేగంగా ఫలించినాయి పంటలు. శీతల మలయానిలో మంద గమనంతో అందరికీ ఆనందాన్ని సమకూర్చింది. దిక్కులన్నీ కూడా పారిజాత కుసుమాల యొక్క పరిమళంతో గుబాళించినాయి. ఆంజనేయ స్వామి పుట్టినటువంటి తిథి, వారము, నక్షత్రం శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో చెప్పాడు వాల్మీకి మహర్షి. వైశాఖ మాసం, బహుళపక్షం, దశమి తిథి, పూర్వభాద్ర నక్షత్రం, శనివారం. దానినే మా ప్రాంతంలో వాళ్ళు హనుమత్ జయంతిగా జరుపుకుంటాం. అదే చైత్ర పౌర్ణమి రోజు హనుమత్ జయంతి అని జరుపుతున్నారు హైదరాబాదు కొన్ని ప్రాంతాల్లో. అది హనుమంతుడి యొక్క విజయోత్సవం అని పెద్దలు సెలవిచ్చారు. సరే, పుట్టినటువంటి పిల్లవాడు పుడుతూనే బాల బ్రహ్మచారిలాగా కనపడ్డాడు. అంజనాదేవి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ రూపం ఎలా ఉంది అంటే, నిడువైనటువంటి వాలం, పొడవుగా ఉన్న వాలం, తోక, శంకరతుల్యమైనటువంటి బలం, పచ్చటి కళ్ళు, పగడపు రంగులో ఉండేటటువంటి శరీర ఛాయ,
ఒకే ముడి కలిగినటువంటి జంజం, అంటే 3 పోచలు ఒక ముడి, బంగారపు మౌంజి, చెవులకి అద్భుతమైనటువంటి రత్న కుండలాలు, పట్టుపుట్టం కొత్తది. ఆ విధంగా ఉన్నటువంటి బాల బ్రహ్మచారిని చూసి అంజనాదేవికి కేసరికి పట్టరాని సంతోషం కలిగింది. ఆహా, అంజనా, ఈరోజు కదా మన యొక్క తపస్సు ఫలించింది అనేటువంటి పరమానందంతో బ్రాహ్మణోత్తములందరినీ పిలిచి వాళ్ళందరికీ సత్కారాలు చేసి ఆంజనేయుడు అనేటువంటి పేరు పెట్టారు. అంజనాదేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు. ఇది ఒక రోజున అంజనాదేవి తన యొక్క కన్న కుమారుణ్ణి కౌగిలించుకొని, నాయనా, నా నోము పంట, నా తపఫలమా, కాసేపు ఆకలి కోర్చుకో నాయనా, గోల చేయొద్దు, నేను అడవిలోకి వెళ్ళి పండ్లు తెస్తాను అని అడవికి వెళ్ళింది. తల్లి ఆ విధంగా వెళ్ళగానే ఈ బాలుడు ఆకలితో వాపోతూ అప్పుడే ఉదయిస్తున్నటువంటి తూర్పు దిక్కుకు చూశాడు. అరుణారుణ క్రాంతులతోటి అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఒక ఎర్రటి పండులాగా కనిపించింది ఆంజనేయుడికి. కనిపించిందే తడవుగా కడుపులో ఆకలి పుట్టింది. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పండును పట్టుకొని తిందామనేటువంటి భ్రాంతితోటి ఒక గొప్ప శరభంలాగా గర్జిస్తూ, శరభ మృగం అంటే 8 కాళ్ళు ఉంటాయి దానికి, ఇప్పుడు లేవు ఆ మృగాలు, ప్రళయకాల భయంకర భృకుటి ముడివేసి గొప్ప తేజో మహిమతోటి సంహార తాండవం చేసే రుద్రుడిలాగా ఆకాశంలోకి ఎగిరాడు. ఆంజనేయుడి యొక్క గమన వేగానికి ఒక్క పెట్టున 7 సముద్రాలు గూరినిలినాయి. 7 పాతాళాలతో సహా భూమి ఉయ్యాలలూగింది. భూమిని మోస్తున్నటువంటి అష్టదిగ్గజాలు అదిరిపడి మూర్ఛపోయినాయి. కులపర్వతాలు గడగడ వణికినాయి. 7 ఉంటాయి కులపర్వతాలు. దిక్కులన్నీ పిక్కటిల్లినాయి. నదులన్నీ కూడా ఉడికెత్తిపోతూ ఉన్నాయి. బ్రహ్మదేవుడి యొక్క మనస్సు భయోత్పాతాలతో క్షోభించిపోయింది. ఆ సమయంలో ఆ విధంగా సూర్యమండలం వైపు సాగిపోతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి పిల్లవాడిని చూసి యక్ష రాక్షస సిద్ధ సాధ్య దేవ సంఘాలన్నీ భయకంపిత చిత్తంతో ఈ విధంగా అనుకుంటున్నారు. ఆహా, అఖిల లోకాలను ఆహుతి చేసుకునేటటువంటి ప్రళయాగ్నియా ఇది, అంత్యకాల జంచా సమీరమా ఇది, ఘోర వీరావేశ వీరభద్రావతారమా ఇది, ఇటువంటి దుర్నిరీక్ష ప్రభావం కలిగినటువంటి రూపాన్ని గతంలో మనం ఎప్పుడు కనీ విని ఎరగం కదా. ఈ తేజస్సుని తేరిపార చూడలేక తలొక దిక్కుకి విమానారూఢులై పారిపోతూ ఉన్నారు ఆ దేవజాతి వాళ్ళంతా. స్వామి తోకని తిప్పుతూ ముడివేసినటువంటి భృకుటితో, చెమట నిండినటువంటి ముఖంతో ఆ రోదసి కుహరం భేదించుకొని గొప్ప అరుపులతోటి వాయువేగంతో ఆ సూర్యగోళం వైపు సాగిపోతూ ఉన్నాడు. వాయుదేవుడు చూశాడు. ఇది పెద్ద లీల అనుకున్నాడు స్వామి. వెంటనే వాయువు కూడా తన యొక్క చల్లటి గాలులు నిలయాన్ని, ఆ మలయ అనిలము అంటే గాలి, మలయ పర్వతాల నుంచి వచ్చేది చల్లగాలి, ఆ గాలిని వెంట పెట్టుకొని కుమారుడు వెంట పయనించాడు. కుమారుడు యొక్క రక్షణ కోసం
కుమారుడి మీద ఉండే ప్రేమతోటి. ఆహా, వాయుదేవుడికి పుత్రుడి మీద ఎంత మమకారమో కదా. ఆ విధంగా 1,00,000 యోజనాలను అతిక్రమించి సూర్యమండలాన్ని చేరుకున్నాడు మన మారుతి. చూడటానికి వీలు లేనటువంటి రుద్ర తేజాన్ని తేరిపారి చూడలేక ఆ సూర్య భగవానుడి యొక్క పార్శ్వ రక్షకులు అందరూ కూడా భయంతో చేష్టలుడిగి వాళ్ళ చేతుల్లో నుంచి జపమాలికలు జారిపోతూ ఉంటే మాంపాహి మాంపాహి అంటే మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించు అని రక్షాస్తోత్రాలను పఠనం చేస్తూ వాళ్ళంతా అరుస్తున్నారు. ఈ విధంగా భయకంపితులైనటువంటి వాళ్ళను చూసి సూర్యనారాయణమూర్తి ఓదారుస్తూ అన్నాడు, నాయనలారా, ఈ బాలుడు ఈశ్వరుడు యొక్క వీర్య సంభవుడు. ఈయన పేరు ఆంజనేయుడు, అంజనా కేసరుల యొక్క పుత్రుడు, సర్వలోక హితుడు. కేవలం శైశవ భావం చేత నన్ను చూసి ఒక ఎర్రటి పండుని భ్రమించి పట్టుకుందామనేటువంటి కోరిక మీద వస్తూ ఉన్నాడు. మీరేమాత్రం భయపడద్దు అని తన వాళ్ళందరినీ ఊరడించి ప్రేమతోటి సూర్యనారాయణుడు కూడా తన యొక్క వేడిని ఉపసంహరించుకున్నాడు. చూశారా, రాబోయే రోజుల్లో ఆయనే కదా గురువు. శిష్యుడి మీద వాత్సల్యం. ఒక ఏనుగు గొన్న ఒక ఎర్ర తామర తూడుని తొండంతో పెరికి వేసినట్లుగా ఆంజనేయుడు సూర్యుడిని పట్టుకొని ముఖాన ముద్దాడి ముక్కుతోటి వాసన చూసి కపిస్వభావమైనటువంటి చంచలత్వంతో ఆ సూర్య గోళాన్ని కదిలించబోయాడు. ఆనాడు పర్వదినం, అమావాస్య. ఆ రోజున రాహువు సూర్యుడిని పట్టుకోవాలి. అందుకని రాహువు ఘోరంగా హుంకారం చేసి నోరు తెరిచి గొప్ప గర్వంతో సూర్యుడిని మెంగబోయే సమయంలో ఆంజనేయ స్వామి కల్పాంత వేళ శివుడి చేత ఢక్కా రావంలాగా ఒక గర్జన చేసి రాహువుకి ధైర్యాన్ని పోగొట్టాడు. అంటే ఒక్క చరుపు సరిచాడు. అంటే రాహువు భయపెట్టబోయి తానే భయపడిపోయినటువంటి విధంగా వెనక్కు తిరిగి పరుగులతోటి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, స్వర్గలోకానికి. అక్కడ దేవేంద్రుడు వేడుకల సంరంభంలో మునిగి ఉన్నాడు. ఎందుకని? అంతకు ముందే వృత్రాసురాది దైత్యులను సంహరించినటువంటి విజయ గాథలని ఆ దేవేంద్రుడి దగ్గర ఉండేటటువంటి విద్యాధరులు స్తోత్రం చేస్తూ ఉన్నారు. తుంబురుడు, నారదుడు గానామృతాన్ని వినిపిస్తున్నారు దేవలోకంలో ఇంద్రసభలో. అరుదైనటువంటి బిరుదులు పొందినటువంటి రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనకాది 14 జాతుల అప్సర కాంతలు నృత్య విలాసాన్ని ప్రదర్శిస్తూ ఆ సభికులందరినీ ఆనందపరుస్తూ ఉన్నారు. సకల దేవతా సమూహం అంజలి ఘటించి శిరస్సులు వంచి వినమ్రంగా నమస్కరిస్తూ ఉన్నారు ఇంద్రుడికి. అక్కడ ఆ సుధర్మ భవనం మధ్యలో చింతామణి అనేటువంటి భద్రపీఠం మీద కన్నుల పండుగగా నిండు సభలో దేవతలందరికీ అధిపతి అయినటువంటి ఇంద్రుడు వెలిగిపోతూ ఉన్నాడు లక్ష్మీ సంపదతోటి. ఆ విధంగా నృత్య గాన విలాసాదులతో పొద్దుపుచ్చుతూ ఉన్నటువంటి దేవేంద్రుని చూసి ఒళ్ళు మండిపోయింది రాహువుకి. ఓ దేవరాజా, నీవు సకల సద్గుణ రాశివి, కాకపోతే ఏమిటిదంతా?
ఎంతసేపు విద్యాధరుల యొక్క స్తోత్ర పాఠాలు, అప్సర స్త్రీల యొక్క నృత్యగాన విలాసాలతోటి పొద్దుపుచ్చటమేనా? ఇతర బాధ్యతలేవి నీకు పట్టవా? ఎందుకైనా విష్ణుమూర్తి నీకు స్వర్గలోకాధిపత్యం కట్టబెట్టాడు? క్షీరసాగర సమయంలో అమృతపాన మత్త విశేష విహారాలతోటి, అప్సరసల యొక్క ఆలింగనాలతోటి ఆనందపడుతూ ఉంటవేనా? 3 లోకాలని పరిపాలించడం అంటే ఏ అనామకుణ్ణి కూర్చోబెట్టినా ఈ పదవిని నీకంటే చక్కగా నెరవేరుస్తాడు అని రాహువు ఎత్తిపొడు మాటలు అనేసరికి సభంతా కూడా స్తంభించిపోయింది. అందరూ బొమ్మల్లాగా కూర్చుండిపోయారు. దేవేంద్రుడికి భయంకరమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో వజ్రాయుధాన్ని జుడిపించాడు. ఒరే రాహు, ఏమిటి నీకు వచ్చిన ముప్పు అన్నాడు. చూసారా? అప్పుడు రాహు అన్నాడు, ఓ ఇంద్ర, సిగ్గుమాలి, నా భంగపాటును నేనే చెప్పుకోవాల్సి వస్తోంది. విను, ఈరోజు అమావాస్య పర్వదినం. నేటి ఉషకాలం సూర్యబింబాన్ని పట్టుకుందామని సమీపిస్తే అంతకు ముందే నా పాలిటి మరొక రాహువై నన్ను గుడ్లురిమి తరిమి కొట్టాడు ఒక బాలుడు. భక్షణ సంగతి దేవుడెరుగు. బ్రతికుంటే చాలనుకొని భయంతో పారిపోయి ఈ విధంగా నీ దగ్గరకు వచ్చాను. ఆ బాలుడు, ఓ ఇంద్ర, నన్ను బెదిరించాడు, నా గొంతు పట్టుకున్నాడు. అయినా నేను చేయవలసినటువంటి పనికి నేను వెళితే అంతకు ముందే మరొకళ్ళను పంపించి సూర్యుడిని పట్టుకోవటానికి అవకాశం కల్పిస్తావా? ఇది నీకు తగినట్టుగా ఉందా అన్నాడు. ఈ విధంగా భయకంపితుడై మాట్లాడినటువంటి రాహు మాటలు విని ఇంద్రుడు అన్నాడు, ఏమిటేమిటి, ఇలాంటి సంఘటన ఇంతకుముందు ఎప్పుడూ వినలేదే. నా ఆధిపత్యాన్ని కాదని వేరొకడొచ్చి ఒక బాలకుడు సూర్యుని పట్టుకున్నాడా? వెంటనే ఆ బాలకుణ్ణి మట్టు పెట్టాల్సిందే. నువ్వేమాత్రం విచారపడద్దు, నిర్భయంగా నాతో రా. వృత్రాసురాది దైత్య అహంకార గర్వ నిర్మూలన సామర్థ్యం కలిగినటువంటి నా వజ్రాయుధం నా హస్తాన్ని అలంకరించి ఉండగా నీకు వచ్చినటువంటి ఆపదేం లేదు. పద, నేను నీ వెంటే వస్తాను. నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. రా, నీవు కూడా వచ్చిన ఐరావతాన్ని ఆరోహించు, అధిరోహించు అన్నాడు. ఈ విధంగా ధైర్యవచనాలు పలికి ఇంద్రుడు వెంట వస్తూ ఉంటే, సిద్ధులు సాధ్యులు నినాదాలు చేస్తూ ఉంటే, దుర్వారమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి దేవతలంతా తోడు వస్తూ ఉంటే, భయ విహ్వలుడైనటువంటి రాహువు ధైర్యాన్ని తెచ్చుకొని ఇంద్రుడితో సహా వెళ్ళి సూర్య భగవాను నుండి పట్టుకుపోయాడు. ఆ విధంగా రాహువు యొక్క కోరల మధ్య చిక్కినటువంటి సూర్య బింబాన్ని చూసి ఇదేదో నల్లటి పండు అని భ్రమించి ఆంజనేయుడు సూర్యుడిని వదిలేసి రాహు మీదకు దూకాడు. ఉగ్ర నరసింహుడులాగా వాయువేగంతో రాహువుని సూర్యుణ్ణి కలిపి మింగాలి అనుకున్నాడు మారుతాత్మజుడైనటువంటి ఆంజనేయ స్వామి. ఆహా, 2 పండ్లు దొరికినాయి అనుకుంటున్నాడు. ప్రమాదాన్ని పసిగట్టాడు రాహువు. ప్రాణభయంతో పలాయనం చిత్తగించి ఇంద్రుడు వెనకాల చేరాడు. ఇదిగో ఈ పిల్లవాడు నన్ను చంపబోతున్నాడు ఇంద్ర, నా భయాన్ని తీర్చవలసిందటు నువ్వే. అప్పుడు ఆ ఇంద్రుడు
ఈ పాటి దానికి నువ్వెందుకు భయపడుతున్నావు అని ఓరడించి రాహువుని తన యొక్క దంభోళి చుళిపించాడు. దంభోళి అంటే వజ్రాయుధం. ఈ వజ్రాయుధంతో ఇప్పుడే ఈ బాలకుణ్ణి తుత్తినియలు చేసేస్తాను చూడు అని గర్వంతో కుంభస్థలం మీద ఒక్క పోటు పొడిచి ఐరావతాన్ని ఆ బాలుడి మీదకు దూకించాడు. చూశారా? ఆ ఐరావతం తెల్లటిది. ఆ అంకుశం యొక్క ఘాతానికి రెచ్చిపోయింది. పెద్ద కొండలాగా ముందుకు దూకింది. విష్ణుపథం నుండి శివ జటాజూటం మీదకి దూకుతున్నటువంటి గంగమ్మలాగా ఘీంకారం చేస్తూ వస్తూ ఉన్నటువంటి ఐరావతాన్ని తిలకించాడు ఆంజనేయ స్వామి. తన మనస్సులో అనుకున్నాడు, ఆహా, తెల్లటి కాంతులతోటి వెలిగిపోతూ ఉంది ఈ పండు, దీనిని తిని నా ఆకలి బాధను తీర్చుకుంటాను అని సంకల్పించి ప్రళయకాల జంఛామారుతంలాగా విక్రమించి ఆ ఐరావతాన్ని పట్టుకోబోయేసరికి ఐరావతానికి భయం పుట్టి గర్వం కోల్పోయి శరత్కాల మేఘంలాగా పరుగులు పెట్టింది. అప్పుడు ఇంద్రుడు ఆంజనేయుడి యొక్క ఆటోపాన్ని సహించలేక రోషంతో హుంకార సంభ్రమంతో శతకోటి మెరుపుల కాంతులదు ఉండేటటువంటి తన యొక్క వజ్రాయుధాన్ని ఎత్తి ఆ అంజనాసుతుడి యొక్క దవడ మీద ఒక్క దెబ్బ కొట్టాడు. చూసారా? నునులేత చెక్కిలి మీద కొట్టాడు. తన బాహుబలం అంతా ఉపయోగించి భయంకరంగా దెబ్బ కొట్టాడు. అటువంటి దెబ్బ తగలటంతో ఆ 100 అంచులు కలిగినటువంటి వజ్రాయుధం దెబ్బకి అసలే ఆకలితో అలమటిస్తున్నటువంటి స్వామికి మూర్ఛ వచ్చేసింది. వెంటనే ఉదయాద్రి మీద వివసుడై మూర్ఛపడిపోయాడు. ఉదయాద్రి, పశ్చిమాద్రి అని 2 ఉంటాయి. సూర్యుడు ఉదయించేది ఉదయాద్రి మీద. ఆ ఉదయాద్రి మీద పడిపోయాడు. ఎప్పుడైతే స్వామి వజ్రాయుధం యొక్క దెబ్బకు పడిపోయాడో తన పుత్రుడి యొక్క పాటు చూసినటువంటి వాయుదేవుడికి విపరీతమైనటువంటి దుఃఖం, క్రోధం కలిగినాయి. చింతాక్రాంతుడయ్యాడు. వెంటనే బయట లోపల సంచారం మానుకొని క్రోధంతో స్తబ్దత వహించాడు. అంటే వాయు సంచారాన్ని ఆపేశాడు స్వామి. చూడండి, అలా వాయు సంచారం ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు సమస్త జీవులకి ఏం జరిగింది? ఆ తరువాత దేవతలంతా మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు వచ్చి దేవతలంతా కలిసి ఆంజనేయ స్వామికి ఎటువంటి వరాలు ఇచ్చాడు తదితర విషయాలతోటి రేపటి రోజు కలుసుకొని మళ్ళీ మనం స్వామి యొక్క చరిత్రని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.